బామ్మర్ది నాకు ఫైనాన్స్ చేసినట్టే చేసి నా పార్టీ దగ్గరే ఖాతా పెడతావా? పైగా నేను పాడిన పాటే పాడతావా? నన్నేం చేయమంటావు బావా? పెళ్ళాం పెంకిదైతే మొగుడు వీధిని పడాల్సిందే. అయితే మాత్రం బుద్ధి లేకుండా ఇక్కడికే రావాలా? నీకు బుద్ధుండే నాలుక బేరపడ్డావా? డబ్బు కక్కుర్తి పడి పార్టీని మారుస్తావా? మర్యాదగా చెప్తున్నాను, దీన్ని బయటికి పంపే. పంపవా? పంపవా? సరే, నేనే పోతా. ఒరే బామ్మర్ది, నీ కొంపకి నిప్పెట్టేస్తాను. నీ సంసారాన్ని నాశనం చేయకపోతే నా హృదయ అహోబరమే కాదు. వ్యభిచారం చేయడానికి కూడా నీతి ఉండాలిరా. ఇది అన్యాయం, అక్రమం. కటకట రండి. అంత తొందర అయితే ఎలా? అద్దనుకునేవాడు ఒక్కడు రావటం వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంత తాపీగా టాపిక్ అంటే గుర్తొచ్చింది, నాకు ఇప్పుడు కాఫీ తాగాలనిపిస్తుంది. అబ్బా, ఇప్పుడు కాఫీ ఏమిటండి? మందు ఎలాగూ తాగటం లేదు, కనీసం బీరైనా తీసుకోండి. అబ్బే ఏం అక్కర్లేదు, కాసిన మంచినీళ్ళు ఇస్తే చాలు. మంచినీళ్ళు, మజ్జిగ తీసుకురా. మా ఆయన కూడా పెద్దింటి బుద్ధులు అబ్బాయి అన్నమాట. అదిగా చెల్లమ్మా, ఆ నవనీతం తలుచుకుంది అంటే మీ ఆయనకి శుభ్రంగా గుండు గీసి సున్నం బొట్లు పెడుతుంది, కొంప గుండం అయిపోతుంది. మరి మీరు ఆ నవనీతం ఇంట్లో ఉన్నప్పుడు ఇది మీ కొంప కాదు కనుక గుండం అయిపోయినా పర్వాలేదు అనుకున్నారు, అంతేనా? గిన్నె క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తుందా? ఏమిటది? అతను కలిసి సంసారతి మన మంచి కూర్చోతుంటే అత్తగా మాట్లాడుతున్నారా? మరి మీ అల్లుడు గారు నవనీతం ఇంట్లో ఉన్నప్పుడు ఈ బుద్ధి అప్పుడే అయిందండి. ఇదిగో చూడు చెల్లెమ్మా, నువ్వు ఇలా పెద్దానికి అడ్డుపడితే మేము బాధించడానికి కేసే ఉండదు. నీ మొగుడిని రక్షించుకోవాలంటే వెంటనే బయలుదేరు, లేకపోతే ఇలాగే బాధించో కూర్చో. నాదేం పోయింది? ఎంత మంచి బుద్ధి చూసా వదినా. నేను ఇంతవరకు గడ్డి తిన్నాను, మీ ఆయన చేతనైనా అన్నం తినిపించమ్మా అని పాపం ప్రాస అయిపోతున్నారు మీ ఆయన గారు. ఏమిటండి మీకు ఇవ్వేం పాడు బుద్ధులు? ఏమిటే నువ్వు నన్ను ఎదిరిస్తున్నావా? నిన్ను నా మాటకు సమాధానం చెప్పండి. చెప్పతే ఏం చేస్తా? కాళ్ళు విరగొట్టి మోరు గుర్చబెడుతుంది. అవునా వదినా? తప్పు కాదు. చూసారా చూసారా అండి అమాయకత్వం? ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. సరే, ఇవన్నీ తర్వాత చూద్దాం కానీ ముందు మా ఆయన దగ్గరికి వెళ్దాం, పదండి. నేను చెప్పింది అదే కదా, బిగించున్నాను. అమ్మో అమ్మో, ఇది కోడలు కదా నాయనా, ఇది మహమ్మారినా? దీన్ని ఎందుకమ్మా గీతనంత మాట్లాడతాం? మీరందరూ అడగలేని మాటలు గీత ఆయన నిలదీసి అడుగుతుంది. నా మీద ప్రేమతో ఆయన అడిగినప్పుడల్లా డబ్బిచ్చి మీరందరూ నా కాపురం చెడగొట్టారు. ఆయన్ని నిలదీసి అడిగి ఆయన సరైన బుద్ధి చెప్పి నా కాపురం నిలబెడుతుంది. అందుకు సంతోషించమ్మా. గోపి, పకోడీలు తిండి ఇంకా పూర్తి కాలేదా? అయిపోవచ్చులే. నవనీతం, నువ్వు ఒక గులాబ్ జామి, కజ్జికాయ, పాలకోవి తీసుకుంటానండి. మీరు ఆ పకోడీలన్నీ తినే లోపల తెల్లారిపోతుంది. అబ్బే ఎంతసేపు? ఇవేనా 5 నిమిషాలు అలాగేను. నవనీతం, ఇప్పుడు ఎవరు వస్తారు మీ ఇంటికి? చూడు, మంచి రసవత్తర ప్రేమఘట్ట కళా విలాపం. గీత, నువ్వా? నేను చూడు ఎంత చక్క పకోడీ మజ్జిగ 2 సేవిస్తున్నా. సిగ్గు లేకపోతే సరి. ఏమే, నా మొగుడిని నీ వల్ల వేసుకుని నా కాపురం కూలుద్దాం అనుకున్నావా? ఓహో, ఈ మగాడు వెళ్ళి నిన్ను వెంట పెట్టుకొచ్చాడా? ఏం మహారాణి, ఎందుకు అలా అరుస్తావు? మీ ఆయన్ని నీ పక్కలోంచి లేపు రాలేదుగా? నా పక్కలోంచి లేపుకొస్తే నేనెందుకు కూరుకుంటానే? సరాసరి నీ పక్కలోకి తెచ్చుకున్నావు. అయినా మా ఇంటి మీద పడిందేమే నీ చూపు? నిన్నటి వరకు మా అన్నయ్య నీ ఇంటి చుట్టూ తిప్పుకున్నావా? ఇప్పుడు నా మొగుడు కావాల్సి వచ్చాడా నీకు? ఏమండి, అసలు మీరు ముందు ఇంటికి పదండి. మీ కాళ్ళు చేతులు విరగొట్టి మూల పడేస్తే గానీ మీరు రోగం కుదరదు. నీ ఇంటికి వస్తే కదా నా కాళ్ళు చేతులు విరగొట్టేది. నాడు పకోడీలు తింటూనే ఉంటాడు. నా కాళ్ళు చేతులు నువ్వే కాపాడాలి. ఏమే, నా ఇంటికి వచ్చి నన్నే తిడతావా? లేకపోతే వేరే ఇంటికి వెళ్ళి తిట్టినంటే? అడుగు, అలా అడుగు. ఎంత పొగరే నీకు? నా మీదంటే నీ కురుకు. ఏమే, నేను రెడీ చెప్తాను. 1, 2, 3. రావే, నువ్వు రావే, నువ్వు రావే. నిన్ను నిన్ను ఎలా ఉంది? ఎంత పని చేసావా? అసలు అట్లే పెంచుది పిచ్చుది అందరూ కరాట నేర్చుకుంది. దానికి కూర్చోబెట్టి దాని పని అయిన తర్వాత నీ దరువు మొదలెడతాం. అప్పుడే అయిందా?
బాగుపడడానికి ఇంకో 6 నెలలు పడుతుంది. అప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకో. అయ్యయ్యో నవనీతం ఏమిటిది? నవనీతం లేదు, వెనపూస లేదు, పదలే. ఏవే నవనీతం, దెబ్బలు బాగా తగిలాయా? ఆ రాక్షసి ఇంతకు తెగిస్తుంది అనుకోలేదు. ఆ గోపిగాడి పీడ విరగడ చేయాలనే పిలిపించాను. ఉట్టి ఫ్రాక్చరేనా, కాంపౌండ్ ఫ్రాక్చరా? కోటయ్య నువ్వా? నేనెంత తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే తిరిగి వచ్చాను. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఎంత తప్పు, తిరిగి ఇంటికి రావడం అంత తప్పు. అదేమిట్రా? అవునది నేను చెప్తాగా. ఇక్కడ కాదు, పద. అది కాదు కాదు, మా ఇంటికి వెళ్దాం, పద. నువ్వేం మాట్లాడు. నిజవరాన్ని చెప్పేది? నా ఇల్లు అంత మారిపోయిందా? కావాలంటే ఆ కిటికీలో చూడరా, నీకే కనిపిస్తుంది. నేను నా బాబు నీకేం తెలుసే? ఎన్నాళ్ళైందో పాపటి నేతికారులో ఉంటుంది. జిమ్మ చచ్చిపోయింది. నా కర్మ ఆయన ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా పదే పాఠం చేశారు కదా. మా వాళ్ళందరికీ పూర్తిగా బుద్ధి వచ్చేదాకా నీ ఇంట్లోనే ఉండి నా పెద్ద కొడుకు కోడలు ఆడుతున్న నాటకం చూసి ఆనందిస్తాను రా. అప్పుడు దాకా ఇంటికి వెళ్ళను. స్నానం చేసి భోజనం చేసేదంట. ఏమండి, నేను పెట్టే బాధలు భరించలేక వెళ్ళిపోయాను. ఎక్కడున్నారు, ఏమైపోయారో, ఎలా ఉంటారు? అందుకు ఫలితం ప్రతిరోజు నేను అనుభవిస్తున్నానండి. మన కోడలు మామూలు లేదు, అది రోజు నరకం అండి. నరకం అనుభవిస్తుందండి. కోడలు పిల్ల నీకు మహమ్మారిలా కనిపిస్తోందా? మళ్ళీ నేను వస్తే నా దుంప దించి గంపకెత్తుదామనే. కొన్నాళ్ళు ఇట్టాగే బంద్ చేయి, కొవ్వన్నా కరుగుతుంది. ఏమండి వచ్చేసారా? అమ్మాయ ఏమిటి? ఏమండి ఏమండి వెళ్ళిపోకండి. ఏమండి మీరు చెప్పినట్టు వింటా తరగలండి. అయ్యో అయ్యో వెళ్ళిపోకండి రండి. ఏమండి అదరా అదరా. అమ్మయ్యా, ఏమిట్రా దెయ్యాన్ని చూసినట్టు నన్ను అలా చూస్తారేంటి? ఏంటో ఏమైందమ్మా? ఎందుకంటే గావు దగ్గర పెట్టావు ఇప్పుడు? ఏమిటా మీ నాన్న వచ్చేసారా? నాన్న వచ్చారా? అదో కిటికీలో ఉంటా. అమ్మయ్య భగవంతుడా, అక్కడే ఉన్నారా చూడు. లేదే. అమ్మా, ఆ నవ్వు ఆ వాళ్ళకి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందండి. అమ్మది అసలు ఆవిడ స్పృహలో ఉన్నారో లేరో ఒకసారి గిల్లు చూడు. పర్వాలేదు, కన్న కొడుకు, నీకు హక్కుంది, గిల్లు. భూత వైద్యుని పిలిపించి వ్యాపారం చేస్తే గానీ దెయ్యం వదలండి. దెయ్యం పట్టింది. చాలే ఏమిటా అది ఆవిడ చేపండి కుడుతున్నారు. ఆ దెయ్యం నన్ను చూసి దెయ్యం అనుకుని దానికి దెయ్యం పట్టింది అనుకుని దెయ్యం వదలు కొడుతున్నారు. ఆ శరీరానికి ఆ మాత్రం దేహశుద్ధి కావాల్సిందేనే.